నెల్లూరులో ఎమ్మెల్యే అలీన్ కుమార్ యాదవ్ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ల నాయకుల్ని డివిజన్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరుని వైసీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని అనిల్ కుమార్ అన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు నెల్లూరులో అభివృద్ధి జరగడం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. నెల్లూరు కార్పొరేషన్ను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత వైసీపీదే అన్నారు. త్వరలోనే మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. నారాయణ గారికి బహిరంగంగా ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ర్యాంకింగ్ ఎంత? నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగర కార్పొరేషన్ ర్యాంకింగ్ ఈ భారతదేశంలో దాదాపు 180. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ ర్యాంకింగ్ని 60వ స్థానానికి భారతదేశంలో తీసుకొచ్చింది మేము కాదా? అంటే నువ్వు డెవలప్ చేసావా? నువ్వు నెల్లూరు నగరాన్ని శుద్ధంగా ఉంచావా? మేము ఉంచామా? సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో భారతదేశంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో వచ్చి 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్న నెల్లూరు నగర కార్పొరేషన్, కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ 10 crore ప్రైజ్ మనీ గెలుచుకుంది మేము కాదా? ఇప్పుడున్న ప్రభుత్వంలో కాదా? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా? మేము ఉన్నప్పుడు జరిగిందా? కాబట్టి నోరుంది కదా అని గతంలో ఎన్నికలు 6 నెలల ముందు హడావిడిగా ఉన్న రోడ్లు తవ్వేసి రోడ్లు వేసేసి దాని అభివృద్ధి అని చెప్పుకుంటే ఆ రోడ్లు కూడా కృంగిపోతే యాడికి లోపలికి వెళ్ళిపోతే ఆ రోడ్లు కరెక్షన్ చేసుకునే దానికి అంత ఖర్చు అవుతూ ఉంది. ఇది వాస్తవం కాదా? దీనికి కూడా కావాలి అంటే ఉదాహరణకి నువ్వు వేసిన రోడ్లు కొన్ని చెప్తాం. రాయపాలెంలో వేసావు, 2 సంవత్సరాలు ఎన్నిసార్లు కృంగింది ఆ రోడ్డు? ఆదిత్య నగర్లో ఎవరైతే మీరు చెప్పుకుంటున్న ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ రోడ్డును 3 సార్లు వేసారు మీరున్నప్పుడే కాదా? ఇవన్నీ ఏమన్నా అంటే పిల్లల భవిష్యత్తు 40 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నడుపుతున్నాం. సంవత్సరానికి 4 లక్షల మంది పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆ ఒలింపియాడ్ అని, ఐఐటి అని గుంజుతో మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి దాదాపు కొన్ని లక్షల మందికి దగ్గర వసూలు చేస్తుంటావు. ఈ 40 సంవత్సరాల్లో 10 మందిని చదివించావా అంట. మనకి వయసు 70. ఇంక నుంచి 40 సంవత్సరాలు సేవాగుణం లేని వ్యక్తివి ఈరోజు ఎన్నికలు 2 నెలల ముందు మాత్రమే నేను సేవ చేసేస్తా, నేను సాయం చేస్తా, నన్ను చూసుకోండి, 70 తర్వాత ఇంకా నిన్ను చూసుకో.